యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచునుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యము. క్రీస్తుని వెంబడించే వారికి ముందు బాధలు, తరువాత మహిమ. ఇదే యేసుక్రీస్తు అనుభవించిన క్రమం. దేవుడు విశ్వాసులకు కూడా నియమించిన పద్ధతి ఇదే. బాధలు, కష్టాలు అనుభవిస్తున్న మనతో దేవుడు ఏమంటున్నాడు అంటే, కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులతోనూ నీళ్లతోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. దేవుడు తన ప్రజల పట్ల తన ఉద్దేశం అంతా నెరవేరిన తరువాత తన ప్రజలకు గొప్ప దీవెనలను ప్రసాదిస్తాడు. మనము ఈ భూమిపై ఉన్నంత కాలము విషమ పరీక్షలు ఎడతెరిపి లేకుండా రావు. మనల్ని శ్రమలో ఎంతకాలం ఉంచాలో దేవునికి తెలుసు. అటు తరువాత మనము పొందే గొప్ప ఫలితమే దేవుని నిత్య మహిమ. కనుక ఈ దిన నా వాక్యాన్ని బట్టి బాధలకు, శ్రమలకు భయపడకండి. కృపానిధి అయిన దేవుడు మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును గాక. ప్రార్థన. సర్వకృపానిధి యగు ప్రభువా, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, శ్రమల యందు ఓర్పు, విశ్వాసమందు స్థిరులమై నీ మహిమ ఎదుట నిలిచే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని యేసు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.